మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, 4 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయాన జితేంద్ర సింగ్ వ్యక్తం చేయడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలలో 4,75,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉన్నటువంటి వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు ఇచ్చిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీలు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,34,000 పోస్టులను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరాయని తెలిపారు. ఈ మూడింటితో పాటు రక్షణ మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల్లో మరో 3,41,907 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా నింపుతామని ఈ బడ్జెట్ సందర్భంగానే పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. అంటే ఈ బడ్జెట్ అంటే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలోనే ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉన్నటువంటి 4,75,000 ఉద్యోగాలను దశల వారీగా మరి భర్తీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ ఖాళీలను భర్తీ చేసినట్లయితే వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయం నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి మన దేశంలో ఉన్నటువంటి సుమారు 4,75,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వివరాలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.